హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ ధనియాలు చల్లుతున్నాను కొత్తిమీరకి. చూడండి, ముందుగా ఇలా చెక్కలుగా చేసి పెట్టుకున్నాను, 2 వద్దలుగా చేశాను. వీటిని ఇప్పుడు పైన టబ్బుల్లో చల్లేస్తున్నాను అనమాట. ముందుగా మట్టి ఇలా తడిపి పెట్టుకున్నాను. ఈ టబ్బులో మట్టి ఏంటంటే 1 మట్టి, 1 వరి పొట్టు, 1 కంపోస్టు, 3 డబ్బాలు సమానంగా 3కు సమానంగా తీసుకున్నాను. సమానంగా తీసుకొని వీటిని పోసుకొని తడిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు దానిపైన ధనియాలు చల్లుతున్నాను. నేను 2 రకాలుగా చల్లాను. ఇప్పుడు ఫస్ట్ ఇలా చూపిస్తున్నాను మీకు. ఇంకో రకంగా ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. ఇలా జల్లేసుకొని పైన మట్టి జల్లేసుకోవాలి. మనకు అచ్చం మట్టి అయితే అంత మొలకలు రావండి. మట్టిలోనూ కొంచెం కొబ్బరి పిట్టు కానీ వరిపొట్టు కానీ ఏదో ఒకటి కలుపుకోవాలి. బలానికి కంపోస్ట్ కలుపుకోవాలన్నమాట. మన కంపోస్ట్ కలిపితే నల్లగా చక్కగా బాగా వస్తుంది. పైన ఆ ధనియాలు జల్లుకున్నాను కదా, పైన ఇలా మళ్ళీ మట్టి చల్లేసుకోవాలి. ఈ ధనియాలను 2 వద్దలుగా ఎలా చేయాలంటే, ఒక పేపర్ పైన ధనియాలు పోసేసి పైన ఒక పేపర్ కప్పేసి, మనం చపాతీ కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతో ఇట్లా లైట్గా ప్రెస్ చేయాలి. మరీ గట్టిగా నొక్కకూడదు. లైట్గా నీళ్ళు అలా ఇలా ప్రెస్ చేస్తే 2 బద్దలుగా అవుతాయి అన్నమాట. వాటిని తెచ్చుకొని ఇలా జల్లేసుకోవడమే. 9వ రోజు నుంచి మొలకలు స్టార్ట్ అవుతాయండి. 9వ రోజు నుంచి 15వ రోజుకల్లా పూర్తిగా వచ్చేస్తాయి. మొత్తం చక్కగా మొలుస్తాయి. ఒక్కటి కూడా వీరిపోదు మనకి. మనం వాటరింగ్ చేసుకోవటంలో ఉంది, ఎక్కువ వాటరింగ్ చేయకూడదు. ఇప్పుడు నేను కొంతమంది ఉదయం సాయంత్రం చల్లుతారు, అలా అయినా చల్లుకోవచ్చు. నేనైతే ఒక పూటే సాయంత్రం వస్తాను. సాయంత్రం వచ్చి 2-3 గంటలు టెర్రస్ పైనే ఉంటాను. అప్పుడు ఇలా చల్లేస్తాను అనమాట, సాయంత్రం ఈవినింగ్ టైంలో. అలా చల్లుకోవడం అయిపోయిన తర్వాత అలా నీళ్ళు చల్లుకొని మొలకలు వచ్చే వరకు కూడా ఇలానే చల్లుతూ ఉండాలి. మీకు కుదిరితే 2 పూటలు చల్లుకొని, లేదంటే ఒక పూట సాయంత్రం పూట తప్పకుండా చల్లుకోవాలి. మొలకలు వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు అలాగే చల్లుకోవాలి. ఇది కొబ్బరి పిట్టును, కోకో పిట్టు, కంపోస్టు, మట్టి ఈక్వెల్లో తీసుకున్నాను. ఇప్పుడు దీనిని ఇలా ఇందాక మామూలుగా జల్లాను కదా, ఇప్పుడు దీనిని గీతలుగా గీసి లైన్లుగా పోస్తాను అనమాట. లైన్లుగా మొలుస్తాయని ఇలా పోస్తున్నాను. ఇలా గీతలు తీసుకున్నాను. ఇప్పుడు ఆ నలగొట్టి పెట్టుకున్న ధనియాలను ఇలా పోసేసుకోవాలన్నమాట. నలగొట్టడం అంటే 2 వద్దలుగా చేసుకున్న ధనియాలని ఇలా పోసుకోవాలి. చాలా చక్కగా మొలుస్తాయండి, అసలు బీరపోవు. మనం మొలిసిన తర్వాత మనం ఏంటంటే వాటరింగ్ తక్కువగా చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ ఇష్టం వచ్చినట్లు పోసేస్తే అవి మొత్తం పడిపోతాయి, చనిపోతాయి. ఎక్కువ వాటరింగ్ ఇవ్వకుండా లైట్గా ఇచ్చుకోవాలి. అసలు మనం పండించుకునే కొత్తిమీర ఎంత బాగుంటుందో అండి. దానికి అలవాటు పెడితే మనం అసలు కొనలేము, కొనుక్కున్నదే తినలేము కూడా. ఇలా పైన మళ్ళీ మట్టి పోసి కప్పెట్టుకోవాలి ఆ లైన్లని. ఆ ధనియాలన్నీ కనిపించకుండా ఇలా పోసేసుకోవాలన్నమాట. ఇలా పోసేసి మళ్ళీ పైన వాటరింగ్ చేస్తే కొంచెం వాటర్ చల్లేసుకోవాలి. పోసిన తర్వాత ఇలా గట్టిగా నొక్కోవాలండి, లేదంటే ఇలా ఫ్రెష్ అయిపోతే మనం వాటర్ పోసేటప్పుడు ధనియాలు బయటకు వచ్చేస్తాయి. అలా నీళ్ళు చల్లేసుకోవాలి. అయిపోయిందండి, ఇంకంతే. మీకు 9వ రోజు ఇలా చల్లుకోండి. మీకు 9వ రోజుల నుంచి స్టార్ట్ అవుతాయి మొలకలు. మీకు చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. అలా మొలకలు చూడగానే ఎంతో సంతోషం వచ్చేస్తుంది. చాలా చక్కగా పెరుగుతాయి. ఇంకా మనం బలానికి ఎరువుకి ఏమి ఇచ్చేవాళ్ళే, వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. కంపోస్ట్ ఇచ్చాము కదా, ఇందులో కలిపాం కదా, ఇంకా వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఇంకేం కొత్తిమీరకు అంత బలానికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా అదే పెరిగిపోతుంది. అయిపోయింది, నీళ్ళు చిలకరించాం. నేను ఇప్పుడు 3 టబ్బుల్లో